నమస్తే, నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతికి ప్రపంచ ఖ్యాతి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 23, 22 తారీఖులను అయితే డ్రోన్ సబ్మిట్ జరుగుతుంది. ఇంతకు అసలు ఆ డ్రోన్ సబ్మిట్ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటేనైతే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఖ్యాతి తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల అక్టోబర్ 22, 23 డ్రోన్ సబ్మిట్ జరగబోతుంది. సో అసలు ఈ డ్రోన్ సబ్మిట్ అంటే ఏంటి, దీని మీద ప్రపంచ ఖ్యాతి తీసుకురావాలంటే ఇలా ఐటీ రంగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది సార్? సో అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్. దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో చంద్రబాబు గారి పాత్ర ఉంది. 2020 విజన్ కారణంగానే ఇవాళ హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే చెప్తారు. సో రాజకీయంగా విభేదించుకోవచ్చు, రాజకీయంగా విభేదించవచ్చు కూడా చంద్రబాబు గారిని. కానీ ఆయన విజన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలనేది నేను చెప్పడం కాదు, మాజీ మంత్రి కేటీఆర్ గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా విద్వేషం పెంచుకున్నటువంటి కల్వగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020. సేమ్ అలానే ఇప్పుడు అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన డ్రోన్ సబ్మిట్ అనేది ఒకటి పెట్టారు. ఈ డ్రోన్ సబ్మిట్ తర్వాత ఖచ్చితంగా అమరావతి వైపు ప్రపంచంలో ఉండేటువంటి టాప్ 200 కంపెనీస్ చూస్తాయి అనేది ఆయన యొక్క అంచనా. లోకేష్ గారు దానికి కర్త కర్మ క్రియగా మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. దాని మీద ఇప్పటి నుంచే ప్రారంభించారు. 22, 23 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా చేసుకొని ఈ డ్రోన్ సబ్మిట్ జరగబోతుంది. దీనికి హాజరయ్యేటువంటి వాళ్ళు ఎవరెవరు? ఐఐటి స్టూడెంట్స్. దాదాపుగా 1000 మంది వరకు ఐఐటి స్టూడెంట్స్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 1000 మంది వరకు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీంతోపాటు స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో, స్టార్టప్ కంపెనీస్ని పెట్టాలనుకుంటారో, ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ దీంట్లో ఉంటారో వాళ్ళు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 200 కంపెనీలు ఈ సబ్మిట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రచారం బ్రోచర్ రిలీజ్ చేశారు. అలాగే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ముందుగానే వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని చెప్పి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి వెబ్సైట్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీనంతా కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖకు సంబంధించి లోకేష్ గారు అన్ని టీం పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఐడియా. ఎందుకు డ్రోన్ సబ్మిట్ని పెడుతున్నారు అని అంటే, బుడమేరు వరద వచ్చినప్పుడు ఆ బుడమేరు వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులు, వాళ్ళకి మెడిసిన్ కానీ ఫుడ్ కానీ అన్ని డ్రోన్స్ ద్వారా అందజేసి బాధితులను ఆదుకోవడంలో సక్సెస్ అయ్యారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా డ్రోన్స్ని ఆ స్థాయిలో ఉపయోగించి వరదలు లేదంటే విపత్తులు సంభవించినప్పుడు సహాయ చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు చాలా అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 4వ అయిన తర్వాత వచ్చినటువంటి విజయవాడ వరద ఏదైతే ఉందో, బుడమేరు వరద, అలాగే ఏలూరుకు సంబంధించి అక్కడ వరద, ఏలూరు కాలువ వరద, కాకినాడ దగ్గర, సో ఇవన్నీలో చిక్కుకున్నటువంటి బాధితులను ఆదుకోవడానికి డ్రోన్స్ని ఉపయోగించి మొత్తం ఆపరేట్ చేశారు. అది చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మిస్మరైజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఏ విధంగా విపత్తుల సందర్భంగా ఉపయోగించారు అనేది చూస్తే కనుక సహజంగా ఆశ్చర్యపోతారు ఎవరైనా. పక్కనే ఉన్నట్టు ఖమ్మంలో సేమ్ అదే రోజు వరద వచ్చింది. మరి తెలంగాణలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా విస్తరించి ఉంది. కానీ డ్రోన్స్ని ఆ స్థాయిలో ఉపయోగించలేదు కదా బాధితులను ఆదుకోవడానికి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది తెలియదు, 10 సంవత్సరాలు వెనక్కి పోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనేది చెప్తూ ఉన్నారు. ప్లస్ ఐటీ కంపెనీలు లేవు అక్కడ. ఎవరన్నా ఐటీ నిపుణులు ఉన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకి వచ్చి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు.
మరి ఏమీ లేని చోట డ్రోన్స్ను ఉపయోగించి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుల్ని సక్సెస్ఫుల్గా ఆదుకున్నారు. అంటే డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆ విపత్తు సందర్భంగా బయటపడింది. అవును సార్. సో ఈ డ్రోన్స్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, అసలు డ్రోన్స్కి సంబంధించి వాటి యొక్క పనితీరుని ఇంకా పెంచచ్చా, ఇప్పుడు కొంత దూరం మాత్రమే వెళ్తాయి, సో ఇంకా కొంచెం దాన్ని డిస్టెన్స్కి పంపించచ్చా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఔత్సాహిక ఒక పారిశ్రామికవేత్త లేదంటే టెక్నికల్గా సౌండ్గా ఉండేటువంటి అతను డ్రోన్ దాన్ని ప్రయోగించారు. డ్రోన్ ప్రయోగించి దాదాపు కొన్ని కిలోమీటర్లు దూరం వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యేటట్టు ఆపరేట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక ఒక మనిషి డ్రోన్ పట్టుకుంటారు, డ్రోను వెళ్ళిపోతుంది, అంటే మనిషిని కూడా మోసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే డ్రోన్స్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం హెలీ మెడిసిన్ అంటున్నామో, సో దాన్ని డ్రోన్స్ ద్వారా ఉపయోగించవచ్చని. ఇప్పుడు మనకి ఏదన్నా బాగలేకపోతే ఎమర్జెన్సీగా ఇప్పుడు గ్రీన్ ఛానల్ అని చెప్పేసి లేదా సపరేట్ హెలికాప్టర్లు పెట్టుకుని సపరేట్ విమానాలు పెట్టుకొని వచ్చి ట్రీట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు డ్రోన్స్కి సంబంధించి కనుక కొంచెం ఎన్హాన్స్ చేసి దానికి టెక్నాలజీని కనుక మరింత అడాప్ట్ చేసుకోగలిగితే డ్రోన్స్ ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ కోసం ఉపయోగించుకోవచ్చు, విపత్తుల సమయంలో ఉపయోగించుకోవచ్చు, అగ్రికల్చర్కు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆల్రెడీ పోలీసులు ఇప్పుడు డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. ఎందుకు? మొత్తం వాచ్ చేయడానికి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. అయితే పర్మిషన్ తీసుకొని మాత్రం వాటిని ఉపయోగించాలి. సో కాబట్టి ఈ డ్రోన్స్ యొక్క కెపాసిటీని పెంచి ఆ డ్రోన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, టెక్నాలజీని ఉపయోగించడానికి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించడం ద్వారా డ్రోన్స్కి వాటిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఐడియాలజీ తోటి ఈ సమ్మిట్ జరుగుతుంది. దీనికి టాప్ 200 కంపెనీస్తో పాటు ఐఐటి నిపుణులు వీళ్ళు వస్తున్నారు, స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్ మొత్తం అమరావతి వైపు చూడాలి. డ్రోన్స్కి సంబంధించి డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ తయారవ్వాలి అమరావతిలో. అమరావతి అనేది ఒక డ్రోన్స్ హబ్గా మారాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ప్రపంచం మొత్తం కూడా డ్రోన్స్ కోసం అమరావతి రావాలి అని చెప్పి ఆయన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నారు. దాంతోపాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా ఇప్పటికే మీకు పంటల్లో పిచికారి చేస్తున్నారు, ఏది పురుగు మందులు అవన్నీ కూడా. సో చాలా ఈజీ అయిపోతుంది. సో డ్రోన్స్ ద్వారా మొత్తం అద్భుతాలను సృష్టించాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అయితే దానికి అమరావతి హబ్ కావాలి, వరల్డ్ మొత్తానికి అమరావతి హబ్ కావాలనేది ఆయన లక్ష్యం. సో ఆయన ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో టెక్నాలజీ విషయంలో డెఫినెట్గా అది రీచ్ అవుతారు. ఆయన రీచ్ అవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనకి కళ్ళెదుట హైదరాబాద్ కనిపిస్తుంది. 2020లో అందరు నవ్వారు, ఇవాళ అందరికి కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి అందరూ ప్రశంసించేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే అమరావతి డ్రోన్ హబ్ కాబోతుంది. డ్రోన్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు తయారు చేయగలరు. దానికి సంబంధించినటువంటి స్టెప్ పడింది. 22, 23 తారీఖుల్లో ఆ డ్రోన్ హబ్ సదస్సుకి, డ్రోన్ సబ్మిట్కి పార్టిసిపేట్ చేసిన కంపెనీలు కానీ, అక్కడ పార్టిసిపేట్ చేసిన నిపుణులు కానీ, వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్ హబ్గా అమరావతి ఎలా మారబోతుంది అనేది ఒక అంచనాకు రావచ్చు.